భరత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ మీరు ధర్నా చేశారు కానీ మీ ఆయనలో కూడా ఇదే కదా, దేశంలో హైయెస్ట్ పనులు చేసింది మీరే కదా ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. ఇప్పుడు ఒకటి భరత్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు అంశాలు. దేశవ్యాప్తంగా పెరిగిన రేట్లది ఒక పాయింట్, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు గతంలో నారా లోకేష్ గాని లేదా చంద్రబాబు నాయుడు గారు గాని పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లి పెట్రోల్ రేట్ చూపించి మరి హైయెస్ట్ రేట్లు అని చెప్పేసి ఆ రోజు విమర్శించిన ఈ ప్రబుద్ధులు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ పెంచింది మీ టైంలోనే కదా వాళ్ళు విమర్శించారు. అదే దాని గురించి వస్తున్నా. వ్యాట్ పెంచింది మా టైంలోనే, మరి అప్పుడు విమర్శించింది కూడా వీళ్లే కదా. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము రేట్లు తగ్గిస్తామని చెప్పి 2 సంవత్సరాలు పోయిన తర్వాత వీళ్ళు 3 రూపాయల రేటు దేశవ్యాప్తంగా పెంచింది, ఇక్కడ పెంచుతున్నారు. నేను ఒక అంశం అడుగుతున్నా. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో కల్లా హైయెస్ట్ రేట్ ఏ రాష్ట్రం ఉందండి భరత్ గారు? ఆంధ్రప్రదేశ్. మీరే ఆంధ్రప్రదేశ్. మీ సమయంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యుల కింద ఉన్న ఈ ప్రబుద్ధులు ఎందుకు రేటు తగ్గించలేదండి? ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి? ఎలక్షన్స్ ముందు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి ఆయన నారా లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు పెట్రోల్ బంక్ కనబడితే ఆ పెట్రోల్ బంక్ వైపు వేలెట్టి చూపించి ఇగో హైయెస్ట్ రేట్ ఉందని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తామన్నారు. మరి ఎక్కడ తగ్గించారని అడుగుతున్నా. మరి ఇవన్నీ మోసాలు కాదా అని అడుగుతున్నా. ఇవాళ మన కిందన ఉన్న రాష్ట్రము తమిళనాడులో డీజిల్ ఎంత ఉందండి? 95 రూపాయలు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సెంచరీ దాటింది. ఇవాళ భారతదేశంలో సెంచరీ కొట్టిన దేశం ఏంట్రా, సెంచరీ కొట్టిన రాష్ట్రం ఏంట్రా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మటుకే 101 రూపాయి ఉంది. ఇంకొక 10 రూపాయి పెంచితే 102 కొట్టుకుంటుంది అందరికి ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ ఇంత రేట్లు పెంచడానికి మరి ఇది ఒక్కటే కాకుండా తమిళనాడు, కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ, కేరళ, మొత్తం అన్ని రాష్ట్రాలు చూసుకోండి హైయెస్ట్ రేట్లు. ఇంకా మీకు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే అక్కడ బార్డర్ లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లారీలు, బస్సులు, కార్లు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ రాష్ట్రాల్లో డీజిల్ కొట్టించుకుని ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఆ రాష్ట్రాల్లో నో ఎంట్రీ బోర్డులు కూడా పెడతారేమో రేపు భవిష్యత్తులో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం ఏంటంటే అని అడుగుతున్నా. ఇప్పుడు ఇవాళ సూపర్ 6 హామీలు ఇచ్చారు. 6 సిలిండర్లు ఇవ్వాలండి. ఈ పాటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎన్ని సిలిండర్లు ఇచ్చారండి? ఒక్క సిలిండర్ కూడా పూర్తిగా సరిగ్గా ఇవ్వాల. ఇవాళ మరి ఇన్ని మోసాలు చేసి ఇన్ని అబద్ధాలు చెప్పి నేను ఇంకో అంశం అడుగుతున్నానండి. 3 ఫ్లైట్లు వెళ్ళడం ఏంటండి? అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు ఒక ఫ్లైటా? ఏది అది కూడా ఏదో నెలకొకసారి కాదు, ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి పడుకుంటున్నారు స్పెషల్ ఫ్లైట్ లో. చంద్రబాబు నాయుడు ఒక స్పెషల్ ఫ్లైట్, లోకేష్ ఒక స్పెషల్ ఫ్లైట్, అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ ఫ్లైట్. ఇదే డబ్బులు ఏమన్నా చిల్లర పెంకుల్లో కనబడుతున్నాయండి వీళ్ళకి? ఇష్టం వచ్చినట్టు ఫ్లైట్లలో తిరగడం ఏంటి? జల్సాలు చేసి దుబారా ఖర్చులు చేసి ఇవాళ వీళ్ళు వచ్చి నీతులు చెప్తూ శ్రీరంగ నీతులు చెప్తారా? వీళ్ళ మంత్రి ఆయన నిమ్మల రామానాయుడు ఏం చేస్తున్నాడు? సైకిల్ దొక్కుతున్నాడు. ఆ సైకిల్ దొక్కేదేదో మొత్తం పెట్రోల్ రేట్లు తగ్గించేదాకా నేను సైకిలే దొక్కుతాను, కార్ ఎక్కనని చెప్పి శపథం చేయమనండి నిమ్మల రామానాయుడిని. ఇవన్నీ చేయకోకుండా మళ్ళీ అతనేమో సైకిల్ దొక్కుతూ వెనకాల వాళ్ళ కారు ఆ కాన్వాయ్ లోనేమో వీడియోలు తీస్తున్నారు, రీల్స్ పెట్టుకుని. ఇవాళ ఈ షో మాస్టర్లు ఎవరికి తెలియదండి ఇవన్నీ. ఇవాళ నిత్యావసర వస్తువులు రేపు భవిష్యత్తులో ఎలా పెరగబోతున్నాయి. ఇవాళ ఈయన చెప్తున్నారు ఫెర్టిలైజర్స్. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ రేట్లు కూడా ఏ రకంగా పెరుగుతున్నాయి. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు రేట్లు కూడా భవిష్యత్తులో ఏ రకంగా పెరగబోతున్నాయి. ఇప్పుడు ఈ 3 రూపాయలు తాపుతారా, ఇంకో 30 రూపాయల దాకా వీళ్ళు పెంచుకుంటూ పోతారా? అసలు ఆర్థిక సంక్షోభాన్ని ఏ రకంగా తీసుకుని వస్తా ఉన్నారని అడుగుతున్నా. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉంటూ ఈ యొక్క ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలతో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడినప్పుడు వీళ్ళ పార్టీకి వీళ్ళు స్పెషల్ రాయితీలు ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాకపోగా ఇవాళ వచ్చి మనకి ఇవన్నీ ఆర్థిక సంక్షోభం, పక్క రాష్ట్రాలు, పక్క దేశాల నుంచి వార్లు, ఇవన్నీ అందరికీ తెలిసినాయే. మరి ఎలక్షన్ ముందు ఎందుకు ప్రజల్ని అలర్ట్ చేయలేదండి? మాకేమి రకమైన షార్టేజీలు లేవు, మేము అన్ని అంతా సుస్థిరంగా ఉన్నాయి అని ఆ 72 రోజులు ఎలక్షన్ ముందు 3 నెలలు ఇదే రకమైన గేమ్ ఆడారు కదండి. ఇవాళ కేవలం ఎలక్షన్స్ గురించి ఈ రకమైన కార్యక్రమం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం. మా హయాంలో వ్యాట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది అని చెప్పి మమ్మల్ని విమర్శించిన ఈ వ్యక్తులు మరి వచ్చింది 2 సంవత్సరాలు అయింది, ఎందుకు వ్యాట్ ట్యాక్స్ తీయలేదని అడుగుతున్నా. కిందనున్న రాష్ట్రానికి మన రాష్ట్రానికి 6 రూపాయలు వ్యత్యాసం ఎందుకు ఉంది అని అడుగుతున్నా. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సెంచరీ కొట్టిన రాష్ట్రం అండి. ఇవాళ డీజిల్ లో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, కిందన తమిళనాడు 95 రూపాయలు,
ఆ పక్కన ఉన్న కర్ణాటక 96 అడుగుదాం లింగారెడ్డి గారు, డీజిల్ లో సెంచరీ కొట్టారట మీ హయాంలో. లింగారెడ్డి గారు, డీజిల్ లో సెంచరీ కొట్టిన తొలి రాష్ట్రం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మీ టైంలో. ఇప్పుడు అంటే అట్లా కాదండి, ఇది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ కానీ కంటిన్యూగా వస్తూ ఉండేది. ఇప్పుడు అట్లా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పరిపాలన కంటే కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే రేట్లు అంటే ఏది ఒక రూపాయి కానీ పావుల కానీ తక్కువ ఉంటాయి. వాళ్ళు సర్చార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు గుర్తుంటుంది, వైసీపీ గవర్నమెంట్ లో పెట్రోల్ పైన వేసేటువంటి ట్యాక్స్లే కాకుండా రోడ్ సెస్ అని సర్చార్జ్ వేస్తారు. రోడ్డు సెస్ వేసిన తర్వాత ఆ రోడ్లు బాగా చేయాలి కదా, ఆ డబ్బులు కానీ ఇప్పుడు మీరు తగ్గిస్తామని హామీ ఇచ్చారంటారు. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రత్యేక విమానం వాడుతున్నారు అంటున్నారు, చార్టర్డ్ ఫ్లైట్స్ హైదరాబాద్ లో వచ్చేందుకు. అది తగ్గిస్తామని కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు. నేనైతే మరి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి తగ్గిస్తాను కరెంట్ ఛార్జీలు కూడా. నార్మల్ సిచ్యువేషన్ లో మామూలుగా జరిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినప్పుడు మరి ప్రభుత్వాలు ఏది వస్తుంది. ఇది ప్రపంచమంతా వచ్చింది. భరత్ గారు ఒకసారి ఇవ్వండి. ప్రపంచమంతా సమస్య ఆడ 100 రూపాయలు చూస్తా అంటే ఈడ 5 రూపాయలు పెంచకుండా ఎట్లుంటారు, జరగదు కదా. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన వల్ల ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మనుగడకు ప్రమాదం వచ్చింది. అంటే ఆ పార్టీని ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అన్ని సామాజిక వర్గాలు. అడగాలనుకుంటా వీళ్ళకి పని లేదు, ప్రజలు